హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి, వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఈ వీడియోలో ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో అయితే సమ్మర్ అంటేనే మనకు సమ్మర్ లో గుర్తుకొచ్చేది ఏంటిదంటే మామిడికాయ పచ్చడి అన్నమాట. ఇప్పుడైతే నేను ఈరోజు యాక్చువల్లీ మామిడికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ లేట్ అయింది, ముందే పెట్టేసేయాలి, కానీ కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఆవకాయ పచ్చడి అయితే పెట్టలేదు. ఈ రోజు అయితే మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న కుషాయిగూడ మార్కెట్ కి అయితే వెళ్తున్నా. పచ్చడి ఆవకాయలు అయితే అమ్ముతారు అన్నట్టు, మామిడికాయలు. ఇప్పుడైతే నేను మామిడికాయల కోసం వెళ్తున్నా అన్నమాట. ఇంకా ఏ కాయలు తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనేది కూడా చూపిస్తా. ఎందుకంటే 3 years నుండి నేనే పెడుతున్నా. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా కుషాయిగూడ మార్కెట్ లోనే తీసుకున్నా. ఇక ఫస్ట్ 3 years బ్యాక్ అయితే నేను మా అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకొని పిన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టండి నా కోసం అనేసి, ఎందుకంటే నాకు రాదప్పుడు. ఇక వాళ్ళని చూసి అయితే నేను నేర్చుకున్నాను అన్నట్టు. 3 years నుండి నేను పెడుతున్నా. చాలా బాగా వస్తుంది పచ్చడి అయితే, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా పెడుతున్నారో అదే విధంగా నేను నేర్చుకున్నాను అన్నమాట. చాలా బాగా సింపుల్ గా అయిపోతుంది ప్రాసెస్ అయితే. సింపుల్ వేలో ఎలా పెడతారో చూపిస్తా. ఇప్పుడైతే నేను మామిడికాయల కోసం మార్కెట్ కి అయితే వెళ్తున్నా. ఎలాంటి కాయలు తీసుకోవాలో చూపిస్తారండి. గ్రీన్ లో ఉన్న చిన్న కాయలు, గ్రీన్ కలర్ ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్యాన్ కింద 1 hour అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఎందుకంటే తడి అనేది పోవాలనేసి, లోపల ఉన్న జీడి అనేది వేరు చేసేయాలి, లేకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. మామిడికాయ ముక్కలు ఫ్యాన్ కింద ఒక 1 hour పెట్టేసిన అన్నమాట. ఇక నేనైతే ఇక్కడ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే దూరంగా వేయించుకుంటున్నా. ఇక వేయించుకున్న తర్వాత అయితే అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను అన్నమాట. కొంచెం ఎక్కువనే మాడిపోయింది. చూసారా, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ వెల్లుల్లి అయితే పొట్టు తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటా. స్మెల్ వస్తుందా? ఇప్పుడు ఇవి చల్లారే లోపు నేనైతే ఆయిల్ వేడి చేసుకుంటా. మళ్ళీ ఆయిల్ కూడా పూర్తిగా చల్లారాలి కాబట్టి చల్లారే లోపు ఆయిల్ అయితే వేడి చేసుకుని పెట్టుకుంటాం. కేజీ ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నా.
ఆయిల్ అయితే వేడి అయింది. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు కొంచెం అండ్ మెంతులు అండ్ జీలకర్ర వెల్లుల్లి తాలింపు కోసం. ఏం చేస్తున్నావు? అతను ఎప్పుడెప్పుడైతే పచ్చడి పెట్టేస్తే తినేద్దామనేసి కదా బిట్టు. ఇంతగానమ్మా ఇలా ఇది నీళ్ళు 6:30 హాఫ్ అన్ అవర్ అయింది. బేషన్ అయితే లేదు, అందుకే చిన్న కాబట్టి 2 తీసుకున్నా. ఇప్పుడైతే మసాలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుంటున్నా. జీలకర్ర, ఎప్పుడైతే మళ్ళీ మామిడికాయ తీసుకురావాలి. కలాలి చిల్లీ పౌడర్, వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం.